హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. వసు ఏదో నిర్ణయానికి వచ్చి రిషి దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలి అని చెబుతుంది. రిషి ల్యాప్టాప్ నుండి తల పైకి ఎత్తి ఏంటి అని వసుని చూస్తాడు. నేను ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలని అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అని చెబుతూ రిషి వైపు చూస్తుంది. ఇంతలో రిషి, నువ్వు చదివిన 10వ తరగతికి ఉద్యోగం చేస్తావా అని వెటకారంగా అంటాడు. వెంటనే వసుధర, నేను డిగ్రీ చేశానని డిస్టెన్స్లో ఎంబీఏ జాయిన్ అయ్యాను, కానీ ఈలోపు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఎంబీఏ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేశాను, అకౌంట్స్ తెలుసండి నాకు అని ఆగిపోతుంది. రిషి మనసులో అబ్బా పర్వాలేదు అని అనుకుంటాడు. ఈలోపు వసుని, నేను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను ఏదైనా హాస్టల్లో ఉందామని అనుకుంటున్నాను అని ఒక చిన్న రిక్వెస్ట్గా రిషిని చూస్తుంది. రిషికి అప్పటికి కొంచెం గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. వసు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అనుకోలేదు. అందుకే ఏం చెప్పాలో అర్థం కాలేదు. వసుని చూస్తూ ఉన్నాడు. వసు మళ్ళీ, నాకు మా ఇంటి దగ్గర నుండి ఎలాంటి హెల్ప్ దొరకదు, నాన్నకి చేయాలని ఉన్నా మా పిన్ని చేయనివ్వదు. చూస్తూ మా నాన్నని ఇబ్బంది పెట్టలేను, మీరు ఏమనుకోకపోతే ఒక ఫ్రెండ్ అనుకుని నాకు కొంచెం డబ్బులు సాయం చేయండి. ఊరికే కాదు, నాకు ఏదో ఒక జాబ్ దొరకగానే మీరు ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చినవి అన్ని ఇచ్చేస్తాను అని ఆగి రిషిని చూస్తూ ఉంది. రిషి వస్తుని చూస్తున్న దగ్గర నుండి తనని ఊరు అమ్మాయిలా చదువురాని ఆమెలా సింపుల్ రెడీ అవ్వడం వల్లనో ఏనాడు మంచిగా ఫీల్ అవ్వలేదు. కానీ వసు మాట్లాడుతూ ఉంటే ఈమెలో ఇంత ఉందా అని అలానే చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడకుండా రిషి ఏమి మాట్లాడకపోయేసరికి వసునే, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, అందరూ ఉన్నా లేని దానిలా చూశారు. విడాకులు ఇచ్చాక మా ఇంట్లోకి అయితే రానివ్వరు, ఎందుకంటే ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు. ప్లీజ్ మీరు కొంచెం సాయం చేస్తే నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నా వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని బాధగా అలానే రిషిని చూస్తూ ఉండిపోతుంది. వసుకి తన డబ్బులు అడగడం ఇష్టం లేదు, కానీ ఏమి చేయలేని పరిస్థితి నాది అని అనుకుంటుంది. రిషికి ఎందుకో కోపంకి బదులుగా జాలిగా అనిపిస్తుంది. చూస్తే ఈ అమ్మాయి నేను అనుకున్న అమ్మాయి లాగా లేదు. ఛ! అనవసరంగా నేను తప్పు చేసి ఈ అమ్మాయిని బాధ పెడుతున్నాను అని అలానే వసుని చూస్తూ ఉన్నాడు. అమ్మాయికి ఏం తక్కువ, మంచిగా అందంగా ఉంది. నేను కాకపోయినా ఎవరైనా కట్నం లేకుండానే పెళ్లి చేసుకునే వాళ్ళు, నేను చేసుకుని ఉండకపోయి ఉంటే తన లైఫ్ బాగుండేది. ఇప్పుడు నా గురించి తెలిసిన నేను ఇంత ఇబ్బంది పెట్టినా నన్ను ఏమీ అనకుండా తన దారి వెతుక్కోవడానికి సాయం అడుగుతుంది అంతేగా అని అనుకుని వసుని చూస్తూ, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచిస్తా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో ఉన్నట్టే కానీ ఆలోచన అంతా వసు మాటలు మీదే ఉన్నాయి. నిక్కీ కూడా ఈ మధ్య ఎందుకో క్లోజ్గా మాట్లాడడం లేదు అని నిక్కీ డెస్క్ వైపు వెళ్ళేసరికి నిక్కీ సీరియస్గా పని చేసుకుంటూ ఉంటుంది. సరే అని బ్యాక్ వచ్చి తన పని చేసుకుంటూ ఎప్పటిలాగే పని అవ్వి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి బస్సు పడుకోకుండా ఖాళీగా కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. రిషి ఏం చెప్తాడు అని రిషి కనీసం వసు ముఖం కూడా చూడకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. వసు బాధగా చూసి పడుకుంటుంది. పొద్దున్న లేచి రిషి సమాధానం కోసం చూస్తూ ఉంటుంది. రిషి ఎప్పటిలానే లేచి రెడీ అయ్యి వెళ్తుంటే వసు ఒక్క నిమిషం అండి అనగానే రిషి వెనక్కి తిరిగి ఏంటి అని అంటాడు. అదే జాబ్ గురించి ఏం ఆలోచించారు అని అడగ్గా రిషి కోపంగా, నాకు వేరే పనులు ఉండవా నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉద్యోగం ఎవరు చేస్తారు అని కోపంగా వెళ్ళిపోతాడు. వసుకి కన్నుల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏంటి నా జీవితం అని ఏడుస్తుంది. రిషికి అప్పుడప్పుడు పేపర్ కొని చదవడం అలవాటు. అలా చదివి వదిలేసిన పేపర్ హాల్లో ఉండడంతో పేపర్ తీసి చూస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్ కావాలను అనే ప్రకటన కనిపిస్తుంది. అది చూడగానే ఆ ఏరియా ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తుంది. ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా రెడీ అయ్యి వెంటనే డోర్ వేసుకుని కిందకి వెళ్ళి
వెళ్తుంది. పేపర్ తీసుకుని వాచ్‌మెన్ దగ్గరికి వెళ్ళి పేపర్ చూపించింది. "ఇది ఎంత దూరం ఉంటుంది?" అని అడుగుతుంది. వాచ్‌మెన్ ఇక్కడ ముందుకెళ్ళి బస్సు ఎక్కి 3వ స్టాప్ దగ్గర దిగి కొంచెం ముందుకు నడిస్తే ఉంటుంది అమ్మా అని చెప్తారు. అమ్మా, నా భార్య అక్కడ ఉండే అపార్ట్మెంట్‌లో పనిచేసి వస్తది అమ్మా అనగానే వసు ఏ టైంకి వెళ్తుంది అని అంటుంది. అతను భార్య లక్ష్మి వస్తుంది అమ్మగారిని నీతో పాటు తీసుకువెళ్ళు, అమ్మగారు అక్కడే స్కూల్ చూపించు అని అనగానే, సరే అమ్మా, నేను వెళ్ళేటప్పుడు మీ దగ్గరికి వస్తాను అమ్మా అని చెప్తుంది. వసు సరే అని పైకి వెళ్తుంది. వసు ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తుంది. కుర్చీలకు డబ్బులు ఎలా అని చూడగానే సెల్ఫ్ లో 200 నోట్లు కనిపిస్తుంది. కానీ తీసుకుంటే ఏమంటారో ఎలా అని ఆలోచిస్తుంది. కానీ ఇది మిస్ అయితే మళ్ళీ ఎలా అని తను వచ్చాక చెప్దాము అని రెడీ అయ్యి లక్ష్మి రాగానే బయలుదేరి వెళ్తారు. వసు అమ్మ, నేను పని అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే స్టాఫ్ చెప్తారు, నిన్నే ఇంటర్వ్యూ అయిపోయింది, ఒకరు సెలెక్ట్ అయ్యారు అని. బయటకు వచ్చేసి లక్ష్మి రాగానే ఇంటికి వచ్చేస్తుంది. రిషికి పేపర్లో చూసి లక్ష్మితో వెళ్ళాను అని చెప్తుంది. రిషికి బాగా కోపం వచ్చింది. ఎవరిని అడిగి వెళ్ళావు, అడగలేవా అని కోపంగా అంటాడు. వసు అనుకుంటుంది, ఈయనేంటి నువ్వు ఎక్కడికి పోతే నాకేంటి అని అంటారు, వెళితే చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని అంటున్నారు, ఏంటో అని కిచెన్ లోకి వెళ్ళి వంట చేసుకుంటూ, ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అని, ఏమైనా హెల్త్ బాగోలేదా ఏంటి అని మెల్లిగా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళుతుంది. రిషి ఫోన్ లో ఏదో చూస్తూ కూర్చున్నాడు. ఇక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. నిక్కి కూడా ఊరు వెళ్ళింది, మండే దాకా రాదు అని ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న రిషి వసుకి ఫోన్ ఇవ్వు అనగానే కిచెన్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఉంది లైన్ లో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు ప్రేమగా. అత్తయ్య బాగున్నారా, అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఫోన్లోనే బానే ఉన్నాము, మీ నాన్నకి ఫోన్ చేసావా, కట్నం పెళ్లి తర్వాత ఇస్తానని అన్నారు, ఇప్పుడు వరకు ప్రస్తావన లేదు అని గట్టిగా దబాయించినట్లు అడిగేసరికి వసు వాళ్ళ అత్తయ్య ఆమెని ఇలా అడుగుతారు అని అనుకోలేదు. అడిగేసరికి గొంతులోకి దుఃఖం వస్తుంది. హాల్లో నుండి వసు ఏం మాట్లాడలేక పోయేసరికి, ఇంకేంటి నేనైతే మా ఆయనతో ఉన్నాను, అలా ఏమీ కుదరదు అనుకుంటున్నావా, అలా ఏం కుదరదు, విన్నీకి కూడా సంబంధాలు వస్తున్నాయి, మేము కూడా ఇవ్వాలి కదా పిల్లని, ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేసి అడుగు నువ్వు అడిగినట్టు అని అనగానే వసు ఏడుపు గొంతుతో, సరే అత్తమ్మ అడుగుతాను అని అనగానే ఫోన్ పెట్టేస్తుంది. వసు ఫోన్ తీసుకుని వెళ్ళేసరికి రిషి బాల్కనీలో ఉంటాడు. ఫోన్ తీసుకోండి అని అనేసరికి రిషి తిరిగి వసు ముఖంని చూస్తాడు. ముఖం అంతా బాధగా దుఃఖంగా కనిపిస్తుంది. ఫోన్ తీసుకుంటాడు. వసు వెళ్ళిపోతుంది లోపలికి. వసు ముఖం చూడగానే బాధగా అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. రిషి బయటికి వెళ్ళి నట్టు లేదు. రిషి రాగానే దగ్గరికి వచ్చి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, మా నాన్నకి ఫోన్ చేస్తాను అని అడగ్గా రిషి ఫోన్ చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఫోన్ చేసి, హలో నాన్న బాగున్నారా అని అనగానే, అమ్మ వసు బాగున్నాము బిడ్డ, నువ్వు ఎలా, అల్లుడు గారు ఎలా ఉన్నారు, మేము అమ్మ నేను వద్దాం అనుకుంటున్నాను, నేను అల్లుడిని పండగకి ఇంటికి తీసుకువెళ్దామని అంటారు. వసు వాళ్ళ అత్తమ్మ అడిగింది, ఎందుకో వసు వాళ్ళ నాన్నని అడగలేకపోతుంది. సరే నాన్న జాగ్రత్త, మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసింది. రూమ్ చదవడం స్టార్ట్ చేస్తాడు. వసు ఫోన్ ఇచ్చి, నేను సర్దేస్తాను, కావాలంటే ఏమీ ముట్టను, మీరు కావాలంటే ఇక్కడే ఉండండి అని చెప్పింది. మనసులో అమ్మయ్య అని సరే అని బయటికి వెళ్ళి నిల్చుని ఉంటాడు. వసు మొత్తం సర్ది నిమిషాల్లో గది మొత్తం సర్ది బెడ్షీట్ మార్చి రూమ్ తుడిచి బయటకు వస్తుంది. రిషి లోపలికి వెళ్ళి రూమ్ చూసి మెచ్చుకున్నాడు. పర్వాలేదు అని అనుకుని హాయిగా నిద్రపోతున్నాడు. రిషి ఇల్లు నీట్ గా ఉంచితే చాలా ఇష్టం. వీకెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళేవాడు. కానీ వసు వచ్చి నా దగ్గర నుండి ఇంట్లో చాలా నీట్ గా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వస్తువులు అక్కడే ఉండడం వల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. రిషి పడుకోగానే టీ తాగాలి అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళాలి అంటే బద్ధకంగా ఉండడంతో కిచెన్ లోకి వెళ్తాడు. బయట కూర్చుని ఉంటుంది. కిచెన్ లో సౌండ్ రావడంతో రిషి
పడగానే రిషి కూడా తిరిగి వసుని చూసి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తాడు. ఏమీ లేదు, మీకు ఏమైనా కావాలా అని అడిగాను. టీ కావాలి అని అడిగాడు రిషి. నేను చేస్తాను, మీరు కూర్చోండి అని అంటుంది రిషి. కోపంగా కాకుండా పర్లేదు అని మామూలుగా అంటాడు. వసు రిషితో నేను ఒకటి చెప్పనా అని అడుగుతుంది. ఏంటి అది అని తిరిగి వసుని చూస్తాడు. నన్ను మీ ఫ్రెండ్ అని అనుకోండి. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకేమీ పని లేదు. బయట తింటే మీ హెల్త్ కూడా పాడవుతుంది. నేను వంట చేస్తాను, మీరు ఇంట్లోనే తినండి. మీరు ఒకసారి తినండి, నచ్చకపోతే బయట తినండి అని అనగానే ఎందుకో రిషికి కూడా ఏమీ కాదు, ఒకసారి ట్రై చేద్దాం అని సరే అని బయటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి కూర్చుంటాడు. వసు మంచిగా అల్లం ఇలాచి వేసి స్ట్రాంగ్గా టీ పెట్టి రిషికి ఇస్తుంది. టీ కప్ రిషి తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి టేస్ట్ చేస్తాడు. రిషికి ఎలా ఇష్టమో అలానే ఉంటుంది. చాలా బాగుంది అని అనుకుని మనసులో మెచ్చుకుంటాడు. కానీ వసుతో అస్సలు చెప్పడు. మసాలా జీరా రైస్ చేస్తుంది. రిషికి బాగా నచ్చుతుంది. ఈసారి చాలా బాగుందని చెప్పకుండా ఉండలేకపోయాడు. చాలా బాగుంది టేస్ట్ అన్నాడు. వసుకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నార్మల్ గానే ఉంటుంది. ఏమంటే మళ్ళీ రిషి ఏమంటారు అనుకుంటుంది. తెల్లవారు వసూలు వచ్చేసరికి రిషి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వసుకి అర్థం కాదు అసలు ఎక్కడికి వెళ్ళాలో అని ఇంట్లో ఎదురు చూస్తూనే ఉంటుంది. రాత్రి 8 అవుతుండగా చూసి అమ్మయ్య వచ్చారా అని మనసులో అనుకుని రిషి కోసం వచ్చేసరికి భోజనం పెట్టమంటారా అని అడుగుతుంది. నేను బయట తినేసి వచ్చాను అని అంటాడు. ఇంట్లో చేస్తా అన్నాను కదా అని అనుకుని నా వంట నచ్చలేదేమో అక్కడే ఆలోచిస్తూ ఏమీ అడగకుండా ఉంటుంది. అంటే నిక్కి కాల్ చేసింది. తన ఫ్రెండ్స్ వాళ్ళు కాబోయే శ్రీవారు వచ్చారు. నలుగురం కలిసి బయటికి వెళ్ళాం, అక్కడే తినేసి వచ్చాం అని చెప్పాడు. చెప్పి వెళ్ళొచ్చు కదా, నేను టెన్షన్ పడకుండా ఉండేదాన్ని అని మనసులోనే అనుకుంటుంది. వసు కిచెన్లోకి వెళుతుంది. రిషి వసు ముఖం చూసి చెప్పి వెళ్ళాల్సిందని మళ్ళీ ఏమీ అవసరం లేదులే అని అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు. తెల్లవారి కూడా హాలిడే ఉండడంతో పొద్దున్నే ఫోన్ చేసి రిషి నేను నా ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నా అని చెప్తుంది. రిషికి ఈమె అర్థం కాదు. ఇప్పుడు ఇలా వసు ఉంది అని చూస్తే నీకు ఎలా లేట్ అవుతుందో అని త్వరగా వసు కిచెన్లోకి వెళ్ళి ఉండగా వసు దగ్గరికి వెళ్తాడు. ఓయ్ అంటాడు. వసు వెనక్కి తిరిగి రిషిని చూస్తుంది. అది నిక్కి తన ఫ్రెండ్ కలిసి రూమ్కి వస్తున్నామని ఫోన్ చేశారు. నేను ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. స్టవ్ ఆఫ్ చేసి త్వరగా రెడీ అయ్యి ఆరేసిన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకొని నేను రెడీ అన్నట్లు నిల్చుంటుంది. వసు ఏమీ అనకుండా అలా బ్యాగ్ సర్దుకునేసరికి రిషి చాలా బాధగా అనిపిస్తుంది. సరే పద అని కిందకి వెళ్ళి పార్క్ దగ్గర ఆగుతారు. సెలవు కావడంతో పార్క్ మూసి ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అనే రోడ్డు మీద ఆలోచిస్తూ ఉంటాడు. వసుకి కూడా ఏం అర్థం కాదు. ఏమి చెయ్యాలో చుట్టుపక్కలే అంతా చూస్తారు. అన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి. నిక్కీ మీద వసు మీద ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు అని అనుకుంటాడు. వసు ఏదో ఆలోచన వచ్చినట్టు అపార్ట్మెంట్లో లిఫ్ట్ కాకుండా మెట్లున్నాయి కదా, అవి ఎవరు వాడరు, నేను అక్కడ కూర్చుంటాను, ఎవరికి కనపడను కూడా అని అనగానే రిషి అమ్మయ్య అని అనుకుని ఇంట్లో వదిలేసి లిఫ్ట్లో పైకి వెళ్తాడు. వసు మెట్ల పైకి వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. అక్కడ ఒక డోర్ ఉంటుంది. రాత్రి టైంలో భయం లేకుండా బ్లాక్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నట్టు ఎవ్వరూ చూడరు. 10 నిమిషాల్లో నిక్కీ తన ఫ్రెండ్స్తో వస్తారు. నిక్కీ ఫ్రెండ్ రూమ్ చేసి ఏంటి రిషి నువ్వేనంత నీట్గా పెట్టావు ఇల్లుని, బ్యాచిలర్ ఇల్లులా అంటే ఘోరంగా ఉంటాయి, మీది అలా లేదు అని కిచెన్లోకి వెళ్ళి స్టవ్ పైన టీ చూసి నిక్కీ ప్రేమగా నా కోసం పెట్టావా అని చిన్నగా అడుగుతుంది. టీ గ్లాస్లో పోసుకుని నలుగురు తాగుతారు. రిషి నువ్వు ఎంత బాగా పెట్టావో, నేను ఎంత లక్కీనో అని అంటుంది. నిక్కీ వసు కూడా తాగలేదు అని మనసులో అనుకుంటాడు. సాంగ్స్ పెట్టుకొని పెద్ద సౌండ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు కదలడం లేదు. ఇప్పుడు వెళ్ళడం లేరు. టైం 2 అవుతుంది. రిషికి ఒక ఐడియా వచ్చి లంచ్ బయట టైం అవుతుంది, బయటికి వెళ్తాం అని అనగానే నో రిషి ఇక్కడే మనము ఏదో ఒకటి చేసుకుందాం అని కిచెన్ అంతా పెంట చేస్తారు. మొత్తానికి ఏదో ఒకటి చేసుకుని వండుకొని తింటారు.
సినిమా పెట్టుకొని చూస్తున్నారు. వసుకి చాలా ఆకలి అవుతుంది. నీళ్లు లేవు. ఏడుపు వస్తుంది. తన పరిస్థితి చూసి తనకి ఏంటి నా జీవితం అని చూస్తుంది. రిషికి కూడా వసు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నిక్కీ ఫ్రెండ్కి ఏదో కాల్ రావడంతో నిక్కీ దగ్గరికి వచ్చి, నిక్కీ చిన్న వర్క్ ఉంది, మనము వెళ్ళాలి అని వెళ్ళిపోతారు. అప్పటికే టైం సాయంత్రం 6 అవుతుంది. వారిని పంపించి రూమ్ చూసి ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేశారు అని అనుకుని వసు దగ్గరికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసి వసుని పిలుస్తాడు. వసు మెట్ల మీద బ్యాగ్ పెట్టి దానిపై తల పెట్టి పడుకుంటుంది. తను పొద్దున్నుండి ఏమి తినకపోవడంతో బాగా నీరసంగా ఉండి రూమ్లోకి వెళ్ళగానే కటకట నీళ్లు తాగి బట్టలు తీసి ఆరేసి ఆకలిగా ఉన్న ఏమి తినాలనిపించక ఏమి సదరకుండా చాప వేసుకుని పడుకుంది. వసుని చూసి ఇదేంటి తినకుండా పడుకుంటుంది, పోనీ లేపి తిను అందామన్నా వీళ్ళు కిచెన్ క్లీన్గా లేదు, అసలు ఆమె ఏమీ తినలేదు, నీరసంగా ఉంటుంది అని బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తాడు. వసు దగ్గరికి వెళ్ళి ఓయ్ అని పిలుస్తాడు. వసు లేవదు. తన ముఖం చూస్తే కంట్లో నుండి మచ్చలు కనిపిస్తాయి. మనసు పడలేదు. కొద్దిసేపు అలానే చూసి వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. తప్పు చేస్తున్నా, అసలు ఈ అమ్మాయి ఏం చేసింది, తనని ఇలా కష్టపెడుతున్నాను అని బాధగా అనిపిస్తుంది రిషికి. తను మొన్ననే అడిగింది నేను హాస్టల్లో ఉంటాను అని. ఆమె చెప్పినట్టే ఇక్కడ ఉంటే ఇండిపెండెంట్గా అవుతుంది, రేపు నుండి జాబ్ హాస్టల్ చూడాలి అని అనుకుని నిద్రపోతాడు.